ఈరోజు కొంచెం రైడ్ వీడియోలోకి వెళ్ళిపోతున్నా. నాకు ఎందుకంటే వెదర్ ఫుల్ నచ్చిందనమాట. చాలా ప్లెజెంట్ అంటే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇటువైపు చల్ల గాలి ప్లస్ మొత్తం వెదర్ మొత్తం నైట్ డ్రైవ్ ప్లస్ అది నాకు చెప్పని గుర్తులేదు కానీ వేరే లెవెల్ అనమాట. వేరే లెవెల్. అండ్ డేట్ వచ్చేసి 16th March 2026. యాక్చువల్లీ వాన పడింది అనమాట ఇంతమందుకు. చాలా వాన పడింది. ఐ మీన్ ఈవినింగ్ టైంలో. సో రూమ్లో కూర్చొని ఏం చేద్దామని చెప్పేసి చిన్న డ్రైవ్ అని అవుతుంది అని చెప్పేసి కొంచెం బయటికి వెళ్ళాను అనమాట. అండ్ నేను ఇట్లా 60-70లో పోతున్నామో నాకైతే మొత్తం ఎయిర్ వేవ్స్ ఉంటాయి చూడు, డైరెక్ట్ ఇట్లా వెనక లాగెత్తున్నాయి నాకు. ఇట్స్ ఏ ఫన్ రైడ్ గైస్, అబ్సల్యూట్లీ ఫన్ రైడ్. చాలా అంటే చాలా థ్రిల్ వస్తుంది మొత్తం. ఇదంతా ఎంటైర్ రైడ్లో థ్రిల్ ఉంటుంది. నేను 85లో పోతున్నా. ఎంత గాలి వస్తుందో తెలుసా. నాకు తెలిసి అయితే మైక్లో పక్క ఇది ఎయిర్ నాయిస్ వస్తుంది అనమాట. అయినా నేను నా మైక్ మొత్తం హెల్మెట్ లోపల నుంచి మన కింద అది ఒకటి ఎయిర్ స్టాపర్ ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి మొత్తం ఇట్లా పోయి నా మౌత్ దగ్గర ఉంటుంది అనమాట మైక్. అయినా కానీ నేను వైజర్ ఓపెన్ చేసుకొని వస్తా కాబట్టి అబ్సల్యూట్లీ పక్క అది వస్తుంది అనమాట. ఎయిర్ సౌండ్ అయితే పక్కా వస్తుంది ఈ వీడియోలో. అండ్ గాయస్ టైం వచ్చేసి 10:55 అవుతుంది నైట్. సో యాక్చువల్లీ పడుకుందాం అనుకున్నా, కానీ తినేసినాక నేను నార్మల్గా తినేసినాక ఎవరైనా వాకింగ్ చేస్తారు కదా, సో నేను వాకింగ్ చేద్దామని టెర్రస్ ఎక్కిన. సో మస్తు మంచిగా అనిపించింది అనమాట. చల్ల గాలి ప్రెజెంట్ వైబ్స్ అనిపించింది నాకు. సో వై కాంట్ వి డూ రైడ్ అనుకుంటా నేనేం చేసిన అంటే కొంచెం ఏదో చిన్న రైడ్ అట్లా చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళినా. సో అంతలోపే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసిండు. వాడు ఫోన్ చేసేసి వచ్చేసారా అది అనుకుంటా అంటే నేను ఇక వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. సో ఇట్లా ఉంటుంది గాయస్, మనం ఏదో వేద్దాం అనుకుంటాం అది ఏదో అవుతుంది. నాకు యాక్చువల్లీ డ్యూక్ 390 అంటే ఇష్టం చాలా, కానీ ఇక మన బడ్జెట్ సమంగా నేను యాక్చువల్లీ అది పెద్ద స్టోరీ ఉందిలే. ఈ బైక్ వెనకాల ప్లస్ ఈ స్టోరీ వెనకాల మొత్తం పెద్ద స్టోరీ ఉంది. ఈ బైక్ నా ఇన్ హ్యాండ్ ఎట్లా వచ్చింది అసలు ఏది, మా ఫ్రెండ్ గారు నాకు అట్లా ఎట్లా ఇచ్చేసిండు, చాలా పెద్ద స్టోరీ ఉంది కదా అది. మీకు చెప్పాలంటే మీకు చెప్తే కూడా అర్థం కదా, అది అంత పెద్ద స్టోరీ ఉంది అది. సో ప్రజెంట్ అయితే ప్యారడైజ్ దగ్గర ఉన్నాం అనమాట. అంటే జేబీఎస్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది. అండ్ వీఆర్ టువర్డ్స్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. సో రూమ్లో కూర్చొని బాగా బోర్ కొడుతుంది కదా. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోయేద్దాం అనుకున్నా. ట్రైన్ మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు కదా, వాడు ట్రైన్లో చూస్తాడంట. సో ఆ ట్రైన్ చూడనే పోతున్నాం అనమాట. ట్రైన్స్ వాన కాదో పిచ్చి ట్రైన్ చూసుడు. సో గ్యాస్ ఫైనల్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మా ఫ్రెండ్ గారు చెప్తే వింటలేడు. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12 అవుతుంది. వాడు ఇప్పుడేమో ఇక్కడికి రైల్వే స్టేషన్ పోదాం, నాకు ట్రైన్ చూడబుద్ధి అవుతుంది, ట్రైన్ చూస్తా అని చెప్పి ట్రైన్ దగ్గర పట్టుకొచ్చిండు. ఇప్పుడు అన్నా ఒకసారి నీ ఫేస్ చూపేవన్నా ఏడు గ్యాస్ వద్దురా 12 అయింది మనకి ఎందుకురా తీయటా అనుకుంటా అంటే, లేదు నాకు ఇప్పుడు ట్రైన్ చూడబుద్ధి అవుతుంది, నేను ట్రైనే చూస్తా అనుకుంటా అంటున్నాడు. సో ఇది ఎక్కడికి పోతుంది మామా? అరే ఇది స్పెషల్ ట్రైన్ ఉంటుంది, అన్ని ఏసీ కోచ్లే ఉన్నాయి మమ్మ దీనికి. సో గాయస్ చూసారా ట్రాక్స్.
ఈ దగ్గర పైసలు తింటుండే గైస్ వీడు. క్యాజువల్ వాక్ రాయిస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గర ఉన్నాం మేము. ప్లాట్ఫామ్ నెంబర్ 3, 4, 5, 6, 7. చెప్పండి, హాయ్ చెప్పండి. గైస్ సికింద్రాబాద్ ఇప్పుడు స్టేషన్ మొత్తం మోడిఫికేషన్ చేస్తారు కదా. మోడిఫికేషన్ కదా మామ, రెనోవేట్ చేస్తారు కదా. చూడండి మొత్తం ఇదంతా చేస్తారు. ఇవేంది మామ ఇవి? ఇవి ఐరన్యా? చూడండి గైస్ మొత్తం ఎట్లా రెనోవేట్ చేస్తారు. ఇది మొత్తం అయిపోయాక కొంచెం ఇప్పుడు నార్మల్గా ఇంకా మొత్తం రెనోవేట్ కాలే కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. మొత్తం రెనోవేట్ అయిపోయాక వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడే మొత్తం ఇట్లుంది కదా, దీని ఇంకా ఇంకా నెక్స్ట్ పట్టుకుపోతారు అన్నమాట మొత్తం. సో గాయ్స్ ఫైనల్ డే బ్యాక్ టు హోమ్. హోమ్ అనమాట. సో నేను యాక్చువల్లీ 10:30 బయలుదేరంటున్నారు. టైం వచ్చేసి 1:13 అవుతుంది గైస్. చాలా ఫన్ అనిపించింది గైస్ ఈరోజు. అంటే మన నెక్లెస్ రోడ్కి పోయి ట్యాంక్ బండ్ అవి అన్నీ మొత్తం తిరిగేసి అండ్ ప్లస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయినాం. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అనమాట. వచ్చేటప్పుడు లాస్ట్కి యాజ్ యూజువల్ ఒక ఛాయ్ తాగేసి అండ్ మా ఫ్రెండ్ కానీ డ్రాప్ చేసేసి నేను ఇంకా రూమ్కి వెళ్తున్నా. ప్రజెంట్ వచ్చేసి కాజాగూడ దగ్గర ఉన్నా. ఐ ఫెల్ గుడ్ గాయ్స్. ఇటువంటి వెదర్లో కొంచెం మరీ అంత వెదర్ లాంగ్ రైడ్ కాకపోయినా షార్ట్ ఫన్ రైడ్ అన్నా కూడా మనకి ఒక వీక్లో ఒక 2 times 3 times ఇట్లా ఉన్నా కూడా మనకి సాటిస్ఫాక్షన్ అనమాట. సో మీరు కూడా ఎప్పుడన్నా మీకు మంచిగా అనిపిస్తే, తిరగబోదు అవుతుందా అనిపిస్తే తిరిగేసేయండి గాయస్. ఈ డేస్ మళ్ళీ రావు గాయస్. ఈ వాన మళ్ళీ రాదు, ఈ గాలి మళ్ళీ రాదు. లైఫ్లో ఒక్కసారి పోయిందంటే మళ్ళీ ఏం రాదు గాయస్ వాపస్. అది మనమే అర్థం చేసుకోవాలి. ఇంకేంటి విశేషాలు? అండ్ చూడండి గాయస్, రోడ్డు మీద వేసొంటోళ్ళు ఉంటారు, లాంజోడకులు, ఎండిపుకు లాంజోడకులు వేసొంటోళ్ళు. అందరితో జాగ్రత్తగా ఉండి రైడ్ సేఫ్. ఇవన్నిటికీ మించి మన ప్రాణం ముఖ్యం. మనం రైడ్ సేఫ్ అంటాం కానీ మనకు సైకిల్ అయితే మనం ఏదేదో పొక్కలకి వెళ్ళి కొడతాం గాయస్. నాకే అర్థం కాదు నేను ఏం చేస్తున్నా. అమ్మా కీప్ డూ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందు ఇంకా మీ ముందు చాలా మంచి కంటెంట్ చేస్తాను అనమాట. నేను నా మీద ట్రస్ట్ పెట్టుకోండి, పక్క నేను మంచి కంటెంట్ చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ లవింగ్ అండ్